హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది గదా! లాంగ్ వీడియో అండ్ షార్ట్స్ కూడా పోస్ట్ చేయక. సో, కొంచెం గ్యాప్ వచ్చింది. ఏం లేదు, కొంచెం కెరియర్ వైజ్ లైఫ్‌లో కొంచెం చేంజెస్ వచ్చాయి మళ్ళీ. సో, దానివల్ల అంతా కొంచెం డిలేస్ అయినాయన్నమాట. సో, రెగ్యులర్‌గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ కుదరట్లేదు. సో, ఇదైతే ఈ పార్సెల్ వచ్చింది జనవరిలో మాకు. జనవరిలో వేస్తే సంక్రాంతికి రావాల్సింది ఒక 10 డేస్ లేట్ అయింది. సో, ఇక్కడ హాలిడేస్ వల్ల దానివల్ల. సో, పండగ టైంకి రాలేదు. బట్ ఎనీవే వచ్చింది మొత్తానికి. ఇది సెకండ్ టైమ్ పార్సెల్ అనమాట మాల్తాకి. సో, మనకి తెలుసు మాల్తాకి ఇండియా నుంచి కొరియర్ అంటే చాలా కష్టం. ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు ఎలాంటి సోర్స్ ఉండేది కాదనే తెలుసు. ఇన్ఫర్మేషన్ చాలా కష్టం ఉండేది. మేము ఎప్పుడు కావాలన్నా ఇటలీకి వేపించుకొని ఇటలీ నుంచి ఇటలీకి ఏదో ఒక పని ఉంటది గదా! సో, అప్పుడు ఆ టైంలో వేపించుకొని ఆ టైంకి తెచ్చుకునేవాళ్ళం అనమాట. సో, ఈ సర్వీస్ అయితే ఇప్పుడైతే వస్తుంది. కొంచెం కాస్ట్ ఎక్కువే మాల్తాకి. కానీ స్టిల్ మనకు కావాలి అనుకున్నప్పుడు అట్‌లీస్ట్ మనకైతే అవైలబుల్ ఉంటుంది గదా! అదైతే చాలా హ్యాపీ అనమాట. సో, ఒక్కొక్కసారి అనుకున్న టైం ప్రకారం మనం ఇండియా ఎళ్ళలేము. సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ. సో, ఇట్లా మనకి ఈ ఒక ఫెసిలిటీ ఒకటి ఉంటే చాలా బావుంటుంది గదా! సో, మేమైతే ఈసారి ఫుడ్ అంటే ఇంకా సంక్రాంతికి మనం ఇంకా అరిసెలు ఇవన్నీ చేస్తారు గదా! స్నాక్స్ అన్నీ చేస్తారు గదా! అవన్నీ తెప్పించుకున్నామనమాట. అవి కాకుండా కొన్ని బట్టలు ఇంట్లో వాళ్ళు కొంచెం శారీస్ ఇవన్నీ తెప్పించుకున్నాను నేను. అవి కాకపోతే ఒకసారి నేను శారీస్ ఇవన్నీ క్లియర్‌గా చూపియడానికి ఇంకొక వీడియో చేస్తాననమాట. సో, ఇవైతే బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ అయితే మా అత్తమ్మ చేశారనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ నా కోసము. చాలా చేశారు. బావున్నాయి గదా! సో, ఇదొక సెట్టు. గ్రీన్ కలర్ ఇంకో సెట్ చేశారనమాట. సో, అది ఇంకొక దాంట్లో పెట్టారు. ఇవి నార్మల్ గ్లాస్‌వి. సో, అవి గూడా చూపిస్తాను. చాలా చేశారు. అండ్ ఒక 2, 3 మామూలుగా వింటర్ వేర్ ఊరికే ఆఫర్ ఉంటే అలా ఆర్డర్ పెట్టాను సైజెస్ కోసము. అండ్ ఇవన్నీ ఇంకా శారీసు, పెట్టికోట్స్ అన్నీ దేనికి దానికి మ్యాచింగ్ కావాల్సిందే గదా మనకి. సో, ఒక్కొక్కసారి సెట్ కావు. సో, అన్నీ అలా నేను ప్లాన్‌గా చేసుకొని తెప్పించుకున్నాననమాట. ఇవి హెవీ శారీస్ కాదు. సో, ఇక్కడేంటంటే నా దగ్గర పట్టు శారీస్ ఇవి ఆర్గాన్జా ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా అంటే కొన్నున్నాయి. అవన్నీ ఇక్కడ మనకి రోలింగ్ ఇవన్నీ చేయడానికి కష్టం గదా! సో, నేను అందుకని ఏం చేశానంటే ఈసారి ఎక్కువగా సిల్క్ బేస్డ్ జార్జెట్ శారీస్ జస్ట్ మనము వాష్ చేసుకొని ఐరన్ చేసుకునే ఇదిగా ఉండేవి మాత్రము ఈసారి తెప్పించుకున్నాననమాట. కాటన్‌వి ఒక 2 ఉన్నాయి. కాటన్‌వి అంటే మాల్తాలో ఎండ బావుంటుంది గాబట్టి కాటన్‌వి ఇట్స్ ఓకే. ఈ లంగా ఓణి అయితే మా అత్తమ్మ అసలు ఎన్ని రోజుల నుంచి అంటున్నారు కుట్టించాలి, కుట్టించాలి అని మొత్తానికి పంపించారు. కానీ సంక్రాంతికైతే వేసుకోలేదు. ఈసారి ఇంకొక ఫెస్టివల్ కన్నా వేసుకొని చూడాలి. సో, మళ్ళీ వస్తున్నాయి గదా! ఉగాది అవి వస్తాయి గదా! సో, వాటికన్నా వేసుకొని ఒకసారి చక్కగా రెడీ అవ్వాలనమాట. సో, దాని మీద ఓణి అన్నీ సెట్ చేసి పంపించారు నాకు. ఇదే 1 కిలో ఉందంట మరి. సో, మాకైతే మొత్తం కలిపి 15-16 కిలోస్ పడింది. సో, ఇంకా మనకి ఆ ప్యాకింగ్ ఇవన్నీ కలిపి టోటల్ 18 పడిందనమాట. పర్ కిలో 1100 పడింది. 1100 1050 పడింది. మొత్తం కలిపి 18 కిలోస్‌కి మాకు 19,000 అయింది. ఇవి ఇంకొక సెట్ బ్యాంగిల్స్ గ్రీన్ విత్ రెడ్‌వి. సో, చాలా చేశారు. సో, నా కోసం ఎంత ప్రేమగా చేసి పంపించారు గదా! ఇంకా వేసుకోలేదు, వేసుకోవాలి. ఈ ఫెస్టివల్ కన్నా వేసుకుంటాను. ఇంకొకటేంటంటే మనకి ఇటలీకైతే ఎలాంటి కస్టమ్స్ ఏం పే చేయము. కానీ మాల్తాకి పే చేస్తామనమాట. ఈసారి నేను ప్రెషర్ కుక్కర్స్ అవి తెప్పించుకున్నాననమాట. నావి ఉన్నవి పాడైపోతే. సో, ఒక చిన్నది ఒకటి పెద్దది తెప్పించుకున్నాను. సో, అది స్టీల్ ఐటెమ్ గదా! దానివల్ల మాకు ఎక్కువ పడినట్టుంది. ఈసారి మేమైతే €65 పే చేశాము 18 కిలోస్‌కి. లాస్ట్ టైమ్ అయితే లాస్ట్ టైమ్ తెప్పించుకుంది ఎక్కువ. దీనికన్నా ఇంకొక 5 కిలోస్ ఎక్కువనే. దానికి మాత్రం మేము 55 కట్టామనమాట. సో, స్టీల్ ఐటెమ్ ఉంది కాబట్టి ఎక్కువ పడిందనుకుంటున్నాము. సో, మాల్తా కస్టమ్స్ అయితే ఉంటుంది. ఇంకా నేను వేరే రీల్స్ ఒకటి చూసాను వీడియో. ఏంటంటే వాళ్ళు ఈ మాల్తా కొరియర్
పోస్ట్ మాల్టా పోస్ట్ నుంచి తెప్పించుకుంటున్నారు. ఇండియా అది ఎలా వస్తుందో నాకైతే ఐడియా లేదు. అది ఎన్ని రోజులు పడుతుంది, ఎంత పడుతుందనేసి. ఇది మాత్రం ఐసీఎల్ కొరియర్స్. ఇదేం ప్రమోషన్ కాదండి. సో, చూసే వాళ్ళకి ఉన్న తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఎవరికన్నా యూజ్‌ఫుల్ అవుతుందనేసి చెప్తున్నాను. సో, వీళ్ళేంటంటే ఇంటికొచ్చి వాళ్ళే తీసుకొనెళ్తారనమాట. మొత్తం ప్యాక్ చేసి మన ముందే ప్యాక్ చేసి వాళ్ళు బాక్స్ అలానే పట్టుకెళ్తారనమాట. సో, ఈ ఏమంటారు, నాకు ఆ ఫెసిలిటీ బా నచ్చింది. సో, వాళ్ళకే కాల్ చేస్తే ఇట్లా కొరియర్ చేయాలంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. సో, దానికోసమే చెప్తున్నాను. సో, ఎవరికన్నా కావాలి అనంటే హైదరాబాద్‌లో గానీ ఎవరన్నా వాళ్ళే ఇంటికొచ్చి తీసుకెళ్తారు చక్కగా. ఇంటికొచ్చేసింది. సో, ఇది కాకపోతే 1 వీక్ 10 డేస్‌లోనే మన ఇంటికొచ్చేస్తుంది. సో, ఎక్కువ టైం పడట్లేదు. హాలిడేస్ ఉంటే తప్పితే కొంచెం ఒక 10 డేస్ అవుతుంది. లేదంటే 1 వీక్‌లో వచ్చేస్తుంది కొరియరు. చాలా బావుంది. సో, ఇవన్నీ ఇంకా బట్టలు మా వారికి, నాకు ఇద్దరికి కలిపి ఇంకా పంచలు, శారీస్ ఆబ్వియస్లీ నావే ఎక్కువున్నాయి చీరలు. మా వారివి తక్కువే ఉన్నాయి. ఇంక తెలిసిందేగా అమ్మాయి అంటే ఎక్కువ ఒక శారీకి మనకి ఎన్ని కావాలి అన్నీ కావాల్సొస్తది దానికి. సో, జాకెట్ కావాలి, పెట్టికోట్ కావాలి, అన్నీ కావాలి. సో, ఇంకా స్టఫ్ మనదే ఎక్కువ ఉంటుంది. సో, ఇవైతే నేను సింపుల్గా ఇలా కొంచెం మనం ఇక్కడ మెయింటైన్ చేసుకునే ఇదిగా ఉండే శారీసే తెప్పించుకున్నాను ఈసారి. ఎందుకంటే ఆ పట్టు శారీస్ అవన్నీ నేను కంపల్సరీ ఇండియాకి తీసుకెళ్ళాలి. అవన్నీ నీట్‌గా రోలింగ్ చేయించి ఏవన్నా చేయించడానికి. సో, ఇక్కడ మనకు అంత ఉండదు కాబట్టి. సో, అదనమాట. ఈ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నేను మర్చిపోయాను, ఈ వీడియో నేను ఏమంటారు, యూట్యూబ్‌కి తగినట్టు కాకుండా ఇలా మామూలుగా షార్ట్‌కి తీసినట్టు తీశాను. సారీ, నెక్స్ట్ టైం నుంచి ఈ మిస్టేక్ రిపీట్ అవ్వదండి. సో, అదే చెప్తున్నాను డీటెయిల్స్ అన్నీ మాకు ఎన్ని రోజులు పట్టింది ఏంటి అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. ఎస్పెషల్గా మాల్తాలో ఉండేవాళ్ళు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా లైఫ్ అప్డేట్స్ అసలు ఏంటి అనేది కూడా నేను కొత్త వీడియోస్ ఇక పెడతానన్నమాట, వీక్లీ వన్స్ అట్లా. సో, తప్పకుండా చూడండి. అండ్ లైవ్స్ చేయడానికి కుదరట్లేదు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే వెదర్ కొంచెం ఫాగీ ఉంటుంది. ఆ ఫాగ్ ఏమంటారు, ఇంకా వీడియో 6కి అలా తీద్దాం అనుకున్నా కూడా మొత్తం చీకటి ఉంటుందన్నమాట. సో, కుదిరితే తప్పకుండా లైవ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు చేసేదాన్ని, బట్ ఈసారి ట్రై చేస్తాను అనమాట. సో, ఫాలో ఫర్ మోర్.